ఇప్పుడు బయట ఫుడ్లు ఏం తినకూడదు కదా. ఇంట్లోనే మనము ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా 10 మినిట్స్లో అయిపోతుంది మంచూరియా, గోబీ మంచూరియా. ఏం లేదు, సింపుల్గా అయిపోతుందండి. ఏం లేదు, జస్ట్ ఒక కప్పు క్యాబేజీ సన్నగా తరుక్కోవాలి, ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక కప్పు కార్న్ ఫ్లోరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మనం బాల్స్ చుట్టడానికి ఎలానో అలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేత్తో బాగా ప్రెస్ చేసుకోవాలి. బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా సాల్ట్ సరిపోయింది చూసుకొని మనం ఆయిల్ అంతలోకి వేడి చేసుకొని ఇవి బాల్స్ చుట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న రౌండ్ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అనమాట బాల్స్ లాగా చుట్టు పక్కన పెట్టుకోవాలి. ఇవి బాల్స్ లాగా చేసుకుంటాం కదా, అవన్నీ ఆయిల్ కాగిన తర్వాత బాగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక ఆనియన్, ఒక వెల్లుల్లిపాయ అనమాట, రెబ్బలు 4 రెబ్బలు అనమాట. ఇవి పక్కన పెట్టుకున్నాక ఇవి ఆయిల్ అంత పనికిరాదు కదా, తీసేసేసి మనము సన్నగా ఇవి కట్ చేసుకొని కొంచెం ఆయిల్ ఉంచుకొని అవన్నీ వేయించుకోవాలన్నమాట. బాగా ఈ వెల్లుల్లిపాయ, ఒక ఆనియన్ బాగా సన్నగా తరుక్కుంటాం కదా, వేయించేటప్పుడు కొంచెం సోయా సాసు, కొంచెం టమాటా సాసు, కొంచెం చిల్లీ సాస్ అనమాట. 3 ఒక స్పూన్ బాగా మిక్సింగ్ అయ్యే వరకు బాగా కలబెట్టుకోవాలన్నమాట. బాగా మిక్సింగ్ అయ్యే వరకు కూడా 3 అనమాట ప్యాకెట్లు అనమాట. అవి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం మనం ఆనియన్ కాడలు ఏమన్నా ఉంటే గనక అవి కొంచెం తరిగి పెట్టుకోవాలన్నమాట లాస్ట్లో వేసుకోవడానికి. లేదా ఇప్పుడు వేసుకొని మామూలుగా అదంతా కలిపి మిక్స్ చేసుకుంటూ బాగా కలిపిన తర్వాత మనం ఏమైతే బాగా మొత్తం కలవాలి. ఏది ఆనియను, వెల్లుల్లిపాయ, ఈ సాసులు వేస్తాం కదా, కొంచెం జస్ట్ కార్న్ ఫ్లోర్లో కొంచెం వాటర్ పోసేసి అవి జస్ట్ మనము ఉండలు కట్టకుండా అన్నట్టు లైట్గా అనమాట ఒక చిన్న బౌల్లో వేసేసుకొని పోసుకోవాలన్నమాట. మనం గ్రేవీ కోసం అనమాట. అవి జస్ట్ కొంచెం కార్న్ ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసేసి ఇలా కలబెట్టుకొని పోసుకోవడమే. మనం ఏమైతే ఉండలన్నీ మొత్తం కాల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, సో అవన్నీ వేయడమే అనమాట. బాగా మొత్తం మిక్స్ చేసేసి బాగా కలిసిపోయేలాగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవడం అనమాట. 10 మినిట్స్లో అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. లాస్ట్లో మీరు ఏమన్నా గార్నిష్ చేసుకోవాలని చేసుకోవచ్చు అనమాట. అంతే, వేడిగా ఉండేది రెడీ అయిపోతుందండి. గోబీ మంచూరియా రెడీ అయిపోతుంది. అనవసరంగా బయట తినకండి, ఓకేనా. బయట అస్సలు తినద్దండి. వేడి మంచూరియా ఇంట్లోనే చేసుకోవచ్చు, బాగా పిల్లలకి పెట్టచ్చు. బయట అస్సలు లేకండి. 10 మినిట్స్ అంతే, అన్నీ రెడీగానే ఉంటే 10 మినిట్స్, అంతకన్నా ఎక్కువ పట్టదన్నమాట.